ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించిన వివాదం ఒకటి మళ్ళీ వార్తల్లో నిలిచింది. 2006లో ఎం నాగరాజు కేసులో 5 సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన ఒక తీర్పుని తిరిగి పునఃసమీక్షించాలని, అందుకు గాను ఆ కేసుని 7 సభ్యుల ధర్మాసనానికి రిఫర్ చేయాలని భారత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎస్ఏ బోబ్డేని ఈరోజు అభ్యర్థించారు. అసలు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అనే విధానం ఎప్పుడు మొదలైంది, అందుకు సుప్రీంకోర్టు విధించిన నిబంధనలు ఏంటి, కాలక్రమేణా అవి ఏ పరిణామం చెందాయి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చారిత్రాత్మకంగా అనాదిగా సామాజిక వివక్షను, అస్పృశ్యతను ఎదుర్కొన్న వర్గాలకు సామాజిక న్యాయం చేకూర్చేందుకు, మిగతా వర్గాలతో సమానంగా వారికి అవకాశాలు కల్పించేందుకు, రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొన్న ఈక్వాలిటీ సమానత్వం అనే భావనని నిజం చేసేందుకు రాజ్యాంగ నిర్మాతలు రిజర్వేషన్లు అనే ఒక భావనని రాజ్యాంగం ద్వారా ప్రవేశపెట్టారు. అనాదిగా సామాజిక వివక్షను ఎదుర్కొన్న ఎస్సీలు, ఎస్టీలు వారికి విద్య, ఉద్యోగ అవకాశాల్లో ప్రాతినిధ్యం కల్పించడానికి, తద్వారా మిగతా వర్గాలతో సమానంగా వారు కూడా ఎదిగేందుకు అవకాశాలు కల్పించడానికి మొదట రిజర్వేషన్లు ప్రతిపాదించబడ్డాయి. 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన వెంటనే రిజర్వేషన్లు కూడా అమల్లోకి వచ్చాయి. కాకపోతే ప్రమోషన్లలో రిజర్వేషన్లు అనే విధానం 1970లో మొదలైంది. 1992 ఇందిరా సాహ్ని కేసులో 9 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన తీర్పు రిజర్వేషన్ల తాలూకు చరిత్రలో ఒక కీలక ఘట్టం. 9 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇందిరా సాహ్ని కేసులో మొత్తం రిజర్వేషన్ల పరిమితి 50% మించరాదని పేర్కొంది. అదేవిధంగా ఇదే కేసులో క్రీమీ లేయర్ అనే ఒక భావనను పరిచయం చేశారు. దాని ప్రకారం సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారైనా సరే ఒక గరిష్ట పరిమితిని దాటి ఆదాయం కలిగి ఉండి, రాజ్యాంగబద్ధ పదవుల్లో నియమితులై ఉండి, లేదా ఒక స్థాయిని దాటిన ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారైతే అలాంటి వారికి ఆ వర్గంలోని మిగతా వారు పొందే అవకాశం ఉన్న రిజర్వేషన్ల ఫలితాలు వారు ఆ క్రీమీ లేయర్కి చెందిన వర్గాల వారు పొందకూడదని, వారికి ఆ రిజర్వేషన్ అవకాశాలు తొలగించాలన్న నిబంధనే క్రీమీ లేయర్ అనే భావన. తద్వారా ఎవరైతే నిజంగా సామాజిక ఆర్థిక వెనుకబాటును ఇప్పటికీ ఎదుర్కొంటున్నారో, ఎవరైతే ఆ కారణంగా అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారో వారికే రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన విధంగా రిజర్వేషన్ ఫలితాలు దక్కుతాయన్నదే ఈ క్రీమీ లేయర్ భావన వెనుకున్న పరమార్థం. అంచేత 1992లో ఇందిరా సాహ్ని కేసు ద్వారా క్రీమీ లేయర్ భావన రిజర్వేషన్ చరిత్రలో ప్రవేశించింది. 2006లో ఇదే క్రీమీ లేయర్ భావనని ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు కల్పించే రిజర్వేషన్లకు కూడా ఆపాదిస్తూ 5 సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. 1992 ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు తీర్పులో ఆర్టికల్ 341 కింద షెడ్యూల్డ్ కాస్ట్ లిస్టులో పేర్కొన్న వర్గాలు, ఆర్టికల్ 342 కింద షెడ్యూల్డ్ ట్రైబ్ లిస్టులో పేర్కొన్న వర్గాలన్నీ ఎలాంటి వెనుకబాటుతనాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేకుండానే ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్ల ఫలితాలు పొందవచ్చని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. 2006లో ఎం నాగరాజు కేసులో ప్రమోషన్లలో రిజర్వేషన్లు పొందేందుకు గాను ఆయా ఎస్సీ వర్గం లేదా ఎస్టీ వర్గం లేదా ఎస్సీ కులం, ఎస్సీ ఉపకులం 2006 ఎం నాగరాజు కేసులో ప్రమోషన్లలో గమనించాల్సిన విషయం ఏంటంటే, నియామకాల్లో కాదు, ఇది ప్రమోషన్లలో, నియామకాల్లో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్ల మీద ఎలాంటి నిబంధన సుప్రీంకోర్టు విధించలేదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది కేవలం ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు కల్పించే రిజర్వేషన్ల గురించే. 2006 ఎం నాగరాజు కేసులో మొదట 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం
ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించేందుకు గాను కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ముందుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైతే ఎస్సీ ఎస్టీ కులాలకి ఉపకులాలకి ఈ రిజర్వేషన్ ఫలితాలు అందజేయాలనుకుంటున్నారో వాళ్ళు నిజంగానే వెనుకబాటుకు గురయ్యారని, ఆ ఉద్యోగాల్లో వారి ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉందని నిరూపించాల్సిన అవసరం ఉంటుంది. మరోవైపు వారికి కల్పించే రిజర్వేషన్లు ఆర్టికల్ 335లో పేర్కొన్న విధంగా పరిపాలనలోని సమర్థతకు ఏ రకంగానూ విఘాతం కల్పించకూడదని కూడా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నిబంధనలకు లోబడి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రమోషన్లలో కూడా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించవచ్చని 5 సభ్యుల ధర్మాసనం ఎం నాగరాజు కేసులో పేర్కొంది. కాకపోతే ఈ ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేటప్పుడు కూడా ఓబీసీ వర్గాలకు సంబంధించి ఏ రకంగానైతే క్రీమీ లేయర్ భావన ఉందో అదే క్రీమీ లేయర్ విధానాన్ని ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్లలో కూడా పాటించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అంచేత ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందినవారైనప్పటికీ ఇందాక పేర్కొన్నట్టు పరిమితికి మించి ఆదాయం, రాజ్యాంగబద్ధ పదవులు, ఒక స్థాయిని దాటిన ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు రిజర్వేషన్లలో ప్రమోషన్లు పొందడానికి అనర్హులవుతారు. ఈ కేసులో 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విధించిన షరతుల కారణంగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లలో ఎలాంటి నిబంధనలు లేకుండా, ఎలాంటి షరతులు లేకుండా ప్రమోషన్లు కల్పించే వీలు లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వం 2018లో ఈ 5 సభ్యుల తీర్పుని పునఃసమీక్షించాలని, దాన్ని 7 సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టును కోరింది. 2018లో జర్నైల్ సింగ్ కేసులో రోహింటన్ నారీమన్ ఆధ్వర్యంలోని 5 సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఎం నాగరాజు కేసులో ఎటువంటి లోపాలు లేవని, కాకపోతే ఎం నాగరాజు కేసులో విధించినట్లుగా, ఎం నాగరాజు కేసులో చెప్పినట్లుగా వెనుకబాటుతనాన్ని నిరూపించాల్సిన అవసరం లేదని, రాజ్యాంగంలోని 341, 342 కింద తయారైన ఎస్సీ ఎస్టీ జాబితాల్లో చేర్చుతున్నారంటేనే ఆల్రెడీ ఆయా వర్గాలు అనాదిగా సామాజిక వివక్షని, వెనుకబాటుతనాన్ని, అవకాశాల లేమిని ఎదుర్కొంటున్నాయని, తిరిగి వారి వెనుకబాటుతనాన్ని నిరూపించేందుకు ఎలాంటి డేటా సేకరించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అంతేకాకుండా ఎం నాగరాజు కేసులో సుప్రీంకోర్టు విధించిన క్రీమీ లేయర్ భావనని 2018లో 5 సభ్యుల ధర్మాసనం సమర్థించింది. ఒకవేళ క్రీమీ లేయర్ భావనను గనక ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లకి ఆపాదించినట్లయితే ఆల్రెడీ రిజర్వేషన్ల తాలూకా ఫలితాలు పొందిన కులాలు లేదా వర్గాలే తిరిగి ఆ రిజర్వేషన్ల ఫలితాలు పొందుతూ మిగతా వర్గాలకి రిజర్వేషన్ల ఫలితాలు దక్కకుండా చేస్తాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రమోషన్లలో క్రీమీ లేయర్ భావనని ఎం నాగరాజు కేసులో 2006లో 5 సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం విధించగా, 2018లో జర్నైల్ సింగ్ కేసులో 5 సభ్యుల ధర్మాసనం తిరిగి దాన్ని సమర్థిస్తూ అలాగే కొనసాగించాలని పేర్కొంది. కాకపోతే క్వాంటిఫైయబుల్ డేటా లేదా వెనుకబాటుతనాన్ని నిరూపించే ఒక సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సేకరించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుతం 2019లో ఎం నాగరాజు కేసులో అసలు క్రీమీ లేయర్ భావనని పూర్తిగా తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే సిజేఐని ఎం నాగరాజు కేసు తీర్పుని పునఃసమీక్షించాల్సిందిగా, అందులోని క్రీమీ లేయర్ భావనని తిరిగి న్యాయ సమీక్షకు గురి చేయాల్సిందిగా అభ్యర్థించడం జరిగింది. అటార్నీ జనరల్ అభ్యర్థనని సిజేఐ అంగీకరిస్తారో లేదో, దాని మీద తిరిగి న్యాయ సమీక్ష జరుగుతుందో లేదో, ఆ న్యాయ సమీక్ష అనంతరం రిజర్వేషన్లలో ప్రమోషన్లకు సంబంధించిన క్రీమీ లేయర్ భావన ఉంటుందో లేదో భవిష్యత్తులో జరిగే అంశాల ఆధారంగా విశ్లేషిద్దాం.